మిస్టర్ శివాజీ సార్, నీ డ్యూటీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. జనరల్ గా చూస్తే డ్యూటీ పరంగా నువ్వు చాలా ఇండిసిప్లైన్డ్. డిపార్ట్మెంట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్లోనూ నువ్వు 1 సంవత్సరం కూడా పనిచేయలేదు. ఏ ఒక్క కేసు కూడా లా అండ్ ఆర్డర్ ప్రకారం డీల్ చేయలేదు. అలాగని నువ్వు ఇన్ఎఫిషియెంట్ కాదు. నీలో టాలెంట్ ఉంది, సిన్సియారిటీ ఉంది, సీనియారిటీ కూడా ఉంది. నీలో ఉన్న ఈ అసెట్స్ ని సరైన దిశలో ఎలివేట్ చేయాలనే ఉద్దేశంతో నిన్ను క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ ది కరెక్ట్ మూవ్ ఫర్ యూ. am I right? అనుకుంటాను సార్. వాట్? నా గురించి నేనే ఎలా అనుకుంటాను సార్? అందుకే క్రైమ్ డిపార్ట్మెంట్ లో నీకు సెక్షన్ ఉపయోగిస్తున్నాను. ట్విన్ సిటీస్ లో నానాటికి పెరిగిపోతున్న సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి అందరూ మన డిపార్ట్మెంట్ చేతగానితనాన్ని ఎత్తి చూపుతున్నారు. మనం ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు సాల్వ్ చేసినా అవేవి లెక్కలోకి రావటం లేదు. ఎందుకని సార్? నేరాలు తగ్గినప్పుడే మన లెక్కలకి విలువ ఉంటుంది. నేరానికి శిక్షకి సమన్వయం లేనప్పుడు నేరస్తుల సంఖ్య తగ్గదు, నేరస్తులు భయపడ్డు. వాట్ డు యు మీన్? నేను ఫీల్ అయిందే చెబుతున్నాను సార్. నేరాలన్నింటిలోకి సెక్సువల్ క్రైమ్ చాలా డేంజర్. సెక్సువల్ క్రిమినల్స్ ని పనిష్ చేయగలం కానీ మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్, కడుపు కోసం దొంగతనం చేసేవాడికి ప్రతిభ తెలివి చూపిస్తే మారతాడు. అలాగే పగ తీర్చుకోవడం కోసం మర్డర్ చేసేవాడు శిక్షతో సంబంధం లేకుండానే చల్లబడతాడు. ఎందుకంటే వాడి టార్గెట్ అంతవరకునే కాబట్టి. బట్ సెక్షువల్ నేరస్తులు మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది వాడి నర్నాలు అలా జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకు తగ్గట్టు వాడికి అవకాశాలు ఎక్కువే. యువర్ అనాలిసిస్ ఈస్ వెరీ వెరీ కరెక్ట్. అందుకే నిన్ను సెలెక్ట్ చేశాను. ఐ హోప్ సాధ్యమైనంత త్వరలో రిజల్ట్ చూపుతామని ఆశిస్తున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. గుడ్ లక్. అవును, ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? సారీ సార్, నాకు ఆ ప్రాబ్లం లేదు. నో ఫ్యామిలీ. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావయ్యా? నేను కొన్ని రోజులైనా ఒకే చోట జాబ్ చేయగలను అన్న నమ్మకం నాకు కుదిరినప్పుడు. ఉంటాను సార్. టిప్పు 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 సుందరి, మంచి మాట చెప్పండి టిప్పు సుందరి. సారీరా, లేట్ అయింది. నీకు అలవాటేగా. ఇదిగో డబ్బు కావాలన్నావుగా, తీసుకో. ఎందుకు అడిగానంటే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా. నేను అడిగానా? అంటే చెప్పాలి కదా. అవసరం లేదు, నాకు నీ మీద నమ్మకం ఉంది. అందుకేరా, నువ్వంటే నాకు ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. చాలు చాలు చాలు, ఇప్పటికే లేట్ అయింది. నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్తానంట. మరేం చేయమంటావు? నువ్వేమీ చేయక్కర్లేదు, అన్నీ నేనే చేస్తాను. ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేని హెచ్ఐవికి మందు మనం కనిపెట్టాం. యు ఆర్ గ్రేట్. ఇట్స్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. ఈ గ్రేట్ మంది మన స్టేట్ ది, మన కంట్రీ ది. Congratulations. Thank you very much. Thank you. Thank you a lot for your cooperation. You are a first luckiest person in this world. నువ్వు ఎయిడ్స్ వ్యాధి నుంచి సేవ్ అయ్యావు. నీకేం భయం లేదు. Please subscribe to iDream. Please subscribe for more videos.